దొంగల వల్ల కాలు చేతుల్ని భక్త జయదేవుడు కోల్పోయాడు. అదే దొంగల వల్ల మళ్ళీ తిరిగి కాలు చేతుల్ని పొందగలిగాడని చరిత్ర చెప్తుంది. దీన్ని ఎలా విశ్లేషించుకోవాలి? జయదేవుడు అని అంటేనే మనందరికీ లోకంలో అష్టపదుల కింద ప్రసిద్ధి. సావిరహే నవదీన రాధ, ఇలా చాలా అష్టపదులు లోకంలో ప్రసిద్ధిలో ఉన్నాయి. ఈ జయదేవుడు ఇలా శ్రీకృష్ణుడికి సంబంధించి మధుర భక్తి సంప్రదాయంలో అష్టపదుల్ని పాడుకునేవాడు. దాన్ని గీత గోవిందము అని అంటారు. దీనికి ఆకర్షితుడైనటువంటి, అంటే మనస్సులో చాలా సంతోషించినటువంటి ఒక రాజుగారు జయదేవుడికి చాలా సత్కారం చేసి కానుకలు ఇచ్చాడు. ఆ కానుకలను తీసుకొని జయదేవుడు, అప్పట్లో ఇన్ని వాహనాలు ఉండేవి కాదు కాబట్టి అరణ్య మార్గంలో నడుస్తూ ఉంటే కొంతమంది దొంగలు రాజుగారు ఇచ్చినటువంటి సొమ్ములు జయదేవుడి దగ్గర ఉండటం చూసి ఒక బాటసారులాగా కొంత దూరం ఆయనతో పాటు ప్రయాణం చేసి మొత్తం ఆయన సొమ్ములన్నిటినీ దోచుకొని మళ్ళీ మన గురించి ఎక్కడన్నా చెప్తాడేమో అని చెప్పి ఆయన కాళ్ళు చేతులు నరికేశారు. జయదేవుడిని నరికేసి మళ్ళీ ఇక్కడ కనుక వదిలేస్తే మళ్ళీ ఎవడన్నా వచ్చి ఈయన్ని తీసుకెళ్తారేమో అని చెప్పి ఒక పాడుబడిన నూతిలోకి ఆయన్ని విసిరేశారు. విసిరేసి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ సొమ్ములు మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు. ఈయన కొంతసేపటికి ఆ స్మృతి, ఎంత దేవుడు రక్షిస్తూ ఉంటాడు కాబట్టి లోపల మునిగిపోకుండా మధ్యలో ఉండే చెట్టు కొమ్మ మీద పడ్డాడు. ఆయన పడి కొంతసేపటికి చేతనత్వం వచ్చింది ఆయనకి. వచ్చి మళ్ళీ దేవుడి గురించి ప్రార్థన చేశాడు. ఏనాడు ఎవరిని నిందించల, ప్రార్థన చేస్తూ ఉంటే ఈయన అదృష్టం కొద్దీ ఇంకో రాజుగారు ఎవరో అదే మార్గం గుండా వెళ్తూ ఈయన కీర్తనలో ఉన్నటువంటి ఆ మాధుర్యానికి ఆకర్షితుడై తన ఆస్థానానికి తీసుకెళ్ళి చక్కగా ఒక రాజగురువు కింద ఈయన్ని ఉంచుకున్నాడు. ఉంచి చక్కగా మీరు పాటలు పాడుతుండండి, అదే నేను వింటుంటాను, అదే మీ కార్యక్రమం అన్నాడు. ఇట్లా ఉంటే ఒకసారి ఈ జయదేవుడు ఒక చక్కటి సత్కార కార్యక్రమం ఒకటి చేస్తూ ఉంటే ఎవరైతే తన కాళ్ళు చేతులు నరికారో అదే దొంగలు మళ్ళీ కొంతకాలానికి ఈ రాజుగారి దగ్గర ఏదో యాచన కోసం వచ్చారు. వాళ్ళు ఈ జయదేవుడిని చూసి అయ్య బాబాయ్ వీడు మనని గుర్తుపడతాడేమో అనుకున్నారు. జయదేవుడు గుర్తుపట్టాడు. కానీ మహాత్ములు కదమ్మా ఆయన, ఏమల్లా రాజుగారితో ఏమన్నాడో తెలుసమ్మ జయదేవుడు, వీళ్ళకి అదనంగా ఏమైనా ఇప్పించగలిగిన అవకాశం కనుకుంటే ఇప్పించండి, వీళ్ళు నా స్నేహితులు అన్నాడు. వాళ్ళు సిగ్గుతోటి కుంచుకుపోయారు. అదనంగా ఆభరణాలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత రాజుగారు కొంతమంది భటుల్ని తోడిచ్చి ఆ దొంగలతోటి పంపిస్తూ చెప్పాడు, జాగ్రత్తగా వీళ్ళని మార్గానికి చేర్చండి అని. ఆ దొంగలు ఈ భటులతోటి అన్నారు, జయదేవుడి మీద ఆరోపణ చేశారు. వీడు ఎవడనుకున్నావు, మళ్ళీ వీళ్ళు వెళ్ళి ఏమన్నా చెప్తారేమో అని చెప్పి తప్పుడు పనులు చేశాడు. రాజుగారు ఉరిశిక్ష వేయమంటే వాడి ప్రాణాలు కాపాడి కాళ్ళు చేతులు నరికి బావిలో పడేసాం మేము. వీడు అందుకని ఆ తప్పు ఎక్కడ చెప్తామని చెప్పి మాకు సొమ్ములు ఇప్పించాడు అని చెప్తుంటే భూమి వినలేకపోయింది. భూమి ఒక్కసారి చీల్చిపోయింది. చీలిపోయి ఒక్కసారిగా ఆ దొంగలు మాత్రం లోపలికి వెళ్ళిపోయారు. ఆ భటులు మళ్ళీ తిరిగి వచ్చి జరిగిన విషయం అంతా చెప్పారు. జరిగిన విషయం తెలుసుకుంటే మామూలు మానవులైతే తెక్క కుదిరింది కదా అనుకుంటాం. అయ్యయ్యో నా వల్ల కదా వాళ్ళు అలా బాధపడాల్సి వచ్చింది అని జయదేవుడు అంటుంటే మళ్ళీ కాళ్ళు చేతులు తిరిగి వచ్చేసేట ఆయనకి. అయ్యో నా వల్ల దొంగలు మళ్ళీ భూలోకం విడిచిపెట్టి ఆ పాతాళలోకానికి వెళ్ళిపోయారా అని జయదేవుడు అన్నట్ట. అంటే ఇక్కడ జరిగిందా జరగలేదా అని ఇక్కడ మనకు ఉద్దేశం. ఒక సాటి మనిషి పట్ల ఒక మహానుభావుడు ఎంతటి మహిమాన్వితంగా ఉండాలి, ఎంతటి ఉదార బుద్ధిగా ఉండాలో ఈ జయదేవుడి కాళ్ళు చేతుల యొక్క కథ మనకి తెలియచేస్తుంది.